హలో వెల్కమ్ బ్యాక్ టు వామి ఇంటి ముచ్చట్లు వామిక వ్లాగ్స్ ఫర్ యూ. ఈరోజైతే నేను గులాబ్ జామ్ చేస్తున్నానండి. చూడండి, ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. తర్వాత బాండి పెట్టేసి షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం. నేను 2 గ్లాసెస్ వాటర్కి ఈ కప్ అంతా షుగర్ వేస్తున్నాను. 1.5 కప్ వేస్తున్నాను. ఈ కప్ కొలతతో 1.5 షుగర్ వేసి కలుపుకొని షుగర్ మంచిగా కరిగించుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీంట్లోకి మనం ఇలాచీ అయితే వేసుకుంటున్నాము. 2 ఇలాచీస్ తీసుకొని నేనైతే ఇలా కొంచెం దంచినట్టు చేసి వేసుకుంటున్నాను. దీనివల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది సిరప్. అండ్ మనమైతే గులాబ్ జాములు అయితే రెడీ చేసుకుందాం. దానికోసం పిండి తీసుకొని నేనైతే కొంచెం మిల్క్ పోసుకొని కొంచెం వాటర్ మెల్లమెల్లిగా వాటర్ వేసుకొని పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలి. చూడండి, కొన్ని బికాజ్ పాలు వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో పాలు వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని అయితే పిండి ముద్ద రెడీ చేసుకోవాలి. సో ఇలా ప్లఫీగా ఉండేటట్టు చూసుకోండి. మరీ ఎక్కువ వాటర్ పోస్తే పల్స అయిపోతుంది పిండి. సో చూసి మెల్లిగా వేసుకొని గట్టిగా చేసుకొని అండ్ మనం ఇలా రౌండ్ బాల్స్ నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి తీసుకొని హ్యాండ్కి రాసుకొని మంచిగా బాల్స్ అయితే కట్టుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు కడాయి పెట్టుకొని గులాబ్ జాములు ఫ్రై చేయడానికైతే ఆయిల్ పోసుకున్నాను కడాయిలో. అండ్ దీంట్లోకి కొద్దిగా గీ కూడా వేసుకుంటున్నాను. ఫ్రై చేసినప్పుడు టేస్ట్ వస్తాయి గులాబ్ జాములు అనేవి. చూడండి, మన సిరప్ అయితే రెడీ అవుతుంది. ఇంకా కొంచెం పాకంలా రావాలండి, ముదురు కాదు, కొంచెం లేత పాకం లాగానే ఉండాలి గులాబ్ జామ్కి అయితే. చూడండి, ఫ్రై చేసేసుకుందాం మనం చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్. ఒక్కొక్కటిగా మెల్లిగా గులాబ్ జాములు అన్నీ అయితే వేసుకొని వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, చూడండి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇలా ఈ గులాబ్ జాములన్నీ పక్కకు పెట్టేసుకొని మనకి సిరప్ రెడీ అయిపోయాక సిరప్లో మనం ఈ గులాబ్ జాములు ఫ్రై చేసిన గులాబ్ జాములు అయితే వేసేసుకుందాం. చూడండి, ఈ రకంగా అయితే మనం వీటిని రెడీ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పక్కకు ఉంచుకొని ఇప్పుడు మనం సిరప్ రెడీ అయిన సిరప్లో అయితే గులాబ్ జాములు వేసుకొని దానిపైన అయితే కట్ చేసుకున్న కాజు అయితే గార్నిష్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి మన కాజు. అండ్ దీనిపైన నేను మిల్క్ మేడ్ వేస్తున్నానండి. చూడండి, మిల్క్ మేడ్. సో రెడీ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.